హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ క్యాన్సర్ రిలేటెడ్ టాపిక్స్ గురించి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో పార్ట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ టాపిక్ క్యాన్సర్ అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనం పెద్దవాళ్ళు అవ్వడానికి, మనిషి పెరగడానికి ముఖ్యంగా ఉపయోగపడేది సెల్ డివిజన్. అంటే ఒక కణం నుంచి మరో కణం రావడం. సో ఇది నార్మల్గా మనకు జరుగుతుంది. మన జీన్స్ దాన్ని టైట్గా కంట్రోల్ చేసి ఉంటాయి. ఎన్నిసార్లు డివైడ్ అవ్వాలి, ఎలా డివైడ్ అవ్వాలి, ఎప్పుడు డివైడ్ అవ్వాలి అన్నీ టైట్గా కంట్రోల్ అయ్యి ఉంటుంది. బట్ ఏజ్ రిలేటెడ్ గాను, టాక్సిన్స్ పరంగా కానీ, వేరే ఇమ్యూన్ సప్రెషన్ వల్ల కానీ ఒక్కొక్కసారి ఈ కంట్రోల్ అనేది మిస్ అయ్యి యూజువల్గా మనకు సెల్ డివిజన్ కంట్రోల్ పోతుంది. దానివల్ల ఏమంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనే కంట్రోల్ లేకుండా ఎక్కువ డివైడ్ అయిపోతుంటాయి. సో అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ని మనం అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ దాంతో పాటు స్ప్రెడ్ అయ్యే ఒక లక్షణం ఉన్న చోట కాకుండా బ్రెస్ట్లో ఒక గడ్డ ఫామ్ అవుతుంది. అది అనవసరంగా పెరిగిన టిష్యూ, అది కాస్త అక్కడే ఉండకుండా లింఫ్ ఛానల్స్లో కానీ బ్లడ్లో కానీ స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. స్ప్రెడ్ అయిందంటే బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఈ రెండు లక్షణాలు కలిగిన జబ్బు క్యాన్సర్. సో క్యాన్సర్ మనం బేసిక్స్ నుంచి నేర్చుకుంటే అది ప్రాణాంతకం కాదని తెలుసుకోగలం, దాని ట్రీట్మెంట్ ఉంది అని నమ్మగలం. అనవసరంగా ట్రీట్మెంట్ డిలే చేసుకొని క్యూర్ చేసే ఛాన్స్ని మిస్ చేసుకుంటూ ఉంటాం. సో స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్.